తాగుడికి బానిసైన ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది. అందులో 90% మంది ఒక ఆడదాని వల్ల బానిసై ఉంటారు. అటువంటి వాళ్ళలో ఒకళ్ళ స్టోరీయే ఈ స్టోరీ. ఇటువంటి తప్పులు నువ్వేమని చేసున్నావేమో వీడియో చివరి వరకు చూసి కామెంట్ లో రాయి. అసలు ఏం జరిగిందంటే, ఇంట్లో వాటర్ క్యాన్ కూడా తీసుకురాని వాడు ఆ అమ్మాయి చెప్పిందని కూరగాయలు, టాబ్లెట్లు, వాటర్ టిన్లు, కిరాణా సరుకులు, ఆఖరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క వాళ్ళ పిల్లవాడికి డైపర్లు కూడా తీసుకెళ్లి ఇచ్చేవాడు. అది కూడా అర్ధరాత్రి అయినా సరే. అమ్మా నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా వీళ్ళే చేశారు కదా, చేద్దాంలే చూద్దాంలే అనుకునేవాడు. ఆ అమ్మాయి ఫోన్ చేసిన 1-2 రింగుల్లో ఫోన్ ఎత్తేసేవాడు. లేకపోతే ఎక్కలేని కంగారు వచ్చేసేది. ఇలా మనోడు ఆ అమ్మాయి మీద ఎక్కలేని పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు. ఏం చేసినా ఆ అమ్మాయి ధ్యాసే. ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయి గుర్తొచ్చేది. కొన్ని రోజుల క్రితం ఏమైందో ఏంటో గానీ సడన్ గా మనోడిని దూరం పెట్టేసి తను వేరే ఊరు వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కోసం పిచ్చి కుక్కలాగా తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేశాడు. కానీ ఏ ఉపయోగం లేదు. రీసెంట్ గా ఏమైందంటే, ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయిన కొన్ని రోజులకి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫోటో పెడితే చూశాడు. ఆ ఫోటో ఏంటంటే, ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్లి అయిపోయింది. అది చూసి తట్టుకోలేక మనోడు తాగుడికి బానిస అయిపోయాడు. ఎవరైనా మనోడిని ఎందుకు ఇంతలో తాగుతున్నావు అని అడిగితే, నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను, నాకు ఆ అమ్మాయి గుర్తు వస్తుంది, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, కనీసం నాకు రాత్రి నిద్ర రావట్లేదు, అందుకని ఇలా తాగుతున్నాను, ఇలా తాగిన మత్తులో కొంచెం సేపు అయినా ప్రశాంతంగా పడుకోవచ్చని ఇలా తాగుడికి బానిస అయిపోయాడు. అరే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరిని పిచ్చిగా ప్రేమించకండి. ఎందుకంటే ఎవరు మనతో శాశ్వతంగా ఉండరు. అది ఎవరైనా ఏదో ఒక రోజు ఏదో టైంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా తాగుడికి బానిస అయ్యి మన జీవితాన్ని ఇలా నాశనం చేసుకుంటే, మన మీద కోట్ల ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు రేపొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతిగా కంటి నిండా నిద్రపోవడానికి ఇలా తాగుతున్నాడు అంటే పాప మా అమ్మాయిని మనోడు ఎంతలా ప్రేమించుంటాడు ఒకసారి ఆలోచించండి. తెలుసు కదా, ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి. మంచిది.